ఇంకా ఎందుకు ఇలాంటి లైఫ్, బ్రతకడం కూడా వేస్ట్ ఏమో. అరుదుగా వచ్చే రోగాలు మొదట్లో బాగానే నడుస్తుంటారు, కానీ టైం పోయే కొద్దీ కింద కూర్చొని లేవలేకపోవడం. మనమే కాదు, మనకంటే సివియర్ గా ఉన్న ప్రాబ్లమ్స్ లో ఉన్న వాళ్ళు ఉంటారు. సో దాని గురించి తెలుసుకోవడం స్టార్ట్ చేశాను. సో నేను మీ ఫోటో చూసాను, పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. సో ఎట్లా రెస్పాండ్ అయ్యారండి దీనికి? చక్కగా కూర్చొని విన్నారు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే, ఒకవేళ ఫ్యామిలీలో ఎవరికైనా ఉందనుకోండి, నెక్స్ట్ జనరేషన్ కి వచ్చిందా లేదా మనం చెప్పొచ్చు. ఒక తల్లి 9 నెలలు మాత్రమే బిడ్డని తన కడుపులో మోస్తుంది, కానీ మస్కులర్ డిస్ట్రఫీతో బాధపడే తల్లి తండ్రి ఇద్దరు కూడా వాళ్ళ జీవితాంతం వరకు మోయాలి ఆ పిల్లల్ని. నమస్తే అండి. రేర్ డిసీజెస్ అంటే అరుదుగా వచ్చే రోగాలు, దీంట్లో ఒకటి మస్క్యులర్ డిస్ట్రోఫీ. అంటే ఇది కండరాలకి సంబంధించిన ఒక రోగం, జెనెటిక్ గా వస్తుంది. అంటే జన్యుపరమైన కారణాల వల్ల రావచ్చు అన్నట్టు. అంటే పేరెంట్స్కి ఉండాలా, ఫ్యామిలీ మొత్తం ఉండాలంటే అట్లా కాదు, మన జీన్స్లో తేడా ఉన్నప్పుడు మస్క్యులర్ డిస్ట్రోఫీ అనే రోగం రావచ్చు. ఇది చాలా వరకు మనం చిన్న ఏజ్ పిల్లల్లో కానీ మధ్య వయసు వాళ్ళలో చూస్తాం. వీటి లక్షణాలు ఏంటి అంటే, మొదట్లో బాగానే నడుస్తుంటారు, కానీ టైం పోయే కొద్దీ కింద కూర్చొని లేవలేకపోవడం, నడుస్తా మోకాళ్ళు మడతపడి కింద పడిపోవడం, మెట్లు ఎక్కలేకపోవడం, బస్ మెట్లు ఎక్కాలంటే హైట్ ఉంటాయి కదా, అవి ఎక్కలేకపోవడం. ఇవన్నీ అంటే మన పెద్ద పెద్ద బాడీలో ఉండే కండరాలు వీక్ అయిపోతున్నాయి అని అర్థం. సో దీనికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. దాంట్లో ఒక ముఖ్యమైన కారణం అనేది మస్క్యులర్ డిస్ట్రోఫీ. సో ఈ రోగానికి ఏంటి అంటే, ఇంకా ట్రీట్మెంట్ రీసెర్చ్లోనే ఉంది. మనకి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా మనం దాన్ని కంప్లీట్గా క్యూర్ చేయలేం. కాకపోతే కొన్ని మెథడ్స్ ద్వారా కొంచెం బెటర్గా ఉండేటట్టు చేయొచ్చు. సో ఈ మస్క్యులర్ డిస్ట్రోఫీని ఎదుర్కొనడం అనేది చాలా పెద్ద ఇబ్బంది ఫ్యామిలీ మొత్తానికి. ఎందుకంటే ఇప్పుడు 4 ఏళ్ల పిల్లాడు వచ్చాడు అనుకోండి, మొన్నటి వరకు బాగా తిరుగుతున్నాడు, ఇప్పుడు కూర్చొని లేవలేకపోతున్నాడు అనగానే ఇంకా భయం వేసింది డాక్టర్కి కూడా. ఎట్లా ఇంత చిన్నగా ఉన్నాడే పిల్లాడు, నెక్స్ట్ ఎట్లా అని భయం వచ్చింది. సో వాళ్ళని హ్యాండిల్ చేయడం, ఫ్యామిలీ మొత్తాన్ని హ్యాండిల్ చేయడం అనేది చాలా పెద్ద ఇబ్బంది. ఇప్పుడు నెక్స్ట్ విజిట్స్, బేబీ ఏమో అబ్బాయి ఏమో పెరుగుతూ ఉంటాడు, వెయిట్ పెరుగుతూ ఉంటాడు, కదలికలు తగ్గిపోయే కొద్దీ ఫస్ట్ నడవడం, తర్వాత మెల్లమెల్లగా అది కూడా ఇబ్బంది అయిపోవచ్చు. అట్లాంటప్పుడు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. సో నేను ఓపీలో ఉన్నప్పుడు ఒక పేషెంట్తో మాట్లాడుతున్నప్పుడు అప్పుడు నాకు వాళ్ళు చెప్పారు, వాళ్ళ పిల్లలిద్దరికీ మస్క్యులర్ డిస్ట్రోఫీ ఉంది. అప్పుడు నాకు శోభారాణి గారి గురించి చెప్పారు. తను నాకు పేషెంట్ ద్వారా పరిచయం అయింది. చాలా డిఫికల్ట్ టాస్క్ అయిన మస్క్యులర్ డిస్ట్రోఫీ ఎంతో మంది పిల్లలకి తను హెల్ప్ చేస్తూ ఉంది. తను ఏం చేస్తుంది అనేది తన మాటల ద్వారానే మనం విందాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీరజ మీకు చాలా థ్యాంక్స్. ఎందుకంటే డాక్టర్స్ అంటే నార్మల్గా ట్రీట్మెంట్ వరకు చేస్తారు, ఆ పేషెంట్ని చూసుకొని అక్కడ వరకే ఉంటుంది. ఫస్ట్ పర్సనల్గా తీసుకొని ఈ కేసుని ఖచ్చితంగా వీడియో ద్వారా అవేర్నెస్ పెంచుదాం అందరికీ అని చెప్పి సపోర్ట్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇలాంటి డాక్టర్స్ ఉండడం వల్లనే నాకు ఇలాంటి యాక్టివిటీస్ లో కూడా చేయగలుగుతుంది అనమాట. ఫస్ట్ నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటా అండి. నా పేరు శోభారాణి సుంకర. నేను విజయవాడ నుంచి వచ్చాను. అమరావతి రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్ ఫౌండర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. అసలు ఈ అమరావతి రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్ ఎందుకు స్థాపించాను అంటే, ఒక ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మాత్రమే ప్రాబ్లం గురించి అర్థమవుతుంది. ఎందుకంటే నార్మల్గా చూసేది వేరు, అనుభవించేది వేరు. సో చిన్నప్పుడు నాకు 12 years ఉన్నప్పుడు నడుస్తూ పడిపోవడం ఇలాంటి కొన్ని చూసాను అనమాట. అప్పటి వరకు అందరితో చక్కగా అన్నయ్యతో అందరితో ఆడుకున్న నేను అక్కడి నుంచి ఎందుకు పడిపోతున్నానో అర్థం కాలేదు. ఏదో పోలియో అను సంథింగ్ ఇలా అనుకుంటారు కదా, సహజంగా చూసిన వాళ్ళందరూ అలాగే అనుకున్నారు. అట్లా 12 years ఎప్పుడైతే అట్లా పడిపోవడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయో డయాగ్నోస్ అవ్వలేదు. అయితే ఇంకా నాకు 18 వచ్చేసరికి నిమ్స్కి వెళ్ళి చూపించుకోవడం జరిగింది. మీనా మేడం అని ఒక డాక్టర్ ఉండేవాళ్ళు. ఆ మ్యామ్ చెప్పారనమాట, ఇది మజిల్ వీక్నెస్, నీకు మయోపతి ఉంది అని చెప్పి. అంటే దీనికి సొల్యూషన్ అనేది లేదు,
అక్కడ ఆలోచన విధానం మారిపోయింది. అప్పటి వరకు ఏంటి, ఏదన్నా ఒక సొల్యూషన్ దొరుకుతుంది అనుకున్నప్పుడు మన ఆలోచన ఒకలా ఉంటుంది, ఇంకా సొల్యూషన్ లేదు అనుకున్నప్పుడు థింకింగ్ డిఫరెంట్ అవుతుంది అనమాట అక్కడి నుంచి. సో అందరూ నార్మల్గా విన్నారు, కానీ సఫర్ అయ్యే నేను ఇంకా ఎందుకు ఈ లైఫ్, మా ఊరు మొత్తంలో చూస్తే కూడా నాలాగా ఉన్న వాళ్ళు ఎవరు లేరు. సో ఇట్లా డిపెండ్ అయ్యే లైఫ్ ఎందుకు అనిపించే ఒక పాయింట్ అక్కడ నాకు వచ్చింది. అప్పటి వరకు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ నేను, అప్పటి వరకు నేను బాగా చదివేదాన్ని, అప్పటి వరకు నా పేరు పేపర్లో పడేంత బాగా చదివేదాన్ని. శోభారాణి శంకర అంటే తెలియని వాళ్ళు ఉంటారు. నా క్లాస్ మొత్తం 150 మంది అయినా సరే నేను ఎవరో బాగా తెలుసు. అందరు నాకు తెలియదు, కానీ నేను అందరికీ తెలుసు, అంత బాగా చదివేదాన్ని. అక్కడి నుంచి ఇంకా ఆలోచన మారిపోయింది మ్యామ్. ఇంకా ఎందుకు ఇలాంటి లైఫ్, ఇంకా బ్రతకడం కూడా వేస్ట్ ఏమో అనే పాయింట్ కూడా వచ్చేది. అంటే చుట్టుపక్కల వాళ్ళు చూసిన విధానం కూడా కొంచెం, అంటే మెడిసిన్ లేదంట, లేకపోతే చూపించట్లేదు వీళ్ళు హాస్పిటల్స్ లో. చుట్టుపక్కల వాళ్ళందరూ అంటా ఉంటారుగా, చూపించండి చూపించండి, ఎందుకు తగ్గదు, మీరు సరిగ్గా చూపించట్లేదు, మీరు అమ్మాయిని పట్టించుకోవట్లేదు, ఎన్నో మాటలు అంటారు రోగం గురించి తెలియక పాపం. అలాంటివి మా కుటుంబంలో కూడా జరిగాయి అన్నమాట. సో అక్కడ ఏమైందంటే ఫస్ట్ అసలు ఆ ప్రాబ్లం గురించి మా కుటుంబానికి తెలియదు, ఆ మాట్లాడే వాళ్ళకి తెలియదు, ఎవరికి తెలియదు. అంటే ఒక అవేర్నెస్ లేదు ఫస్ట్ పాయింట్. ఇంకా మనకి ఏమనిపిస్తే అది మాట్లాడుతూ ఉంటాం సహజంగా, తెలియదు కాబట్టి దాని గురించి కూడా పెద్దగా పట్టించుకోలేదు. కానీ నాతో నేను ఫైట్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ థింకింగ్ ఎలా ఉందనేది నేను ఫేస్ చేశాను. కాబట్టి కొన్నిసార్లు ఫేస్బుక్ వాడుతున్నప్పుడు అందులో డిఫరెంట్ పిల్లల్ని చూశాను, ఇట్లా డిఎండి కేసెస్. ఆ డిఎండి కేసెస్ చూస్తే ముందుగా మస్కులర్ డిస్ట్రఫీ అంటే మ్యామ్ ద్వారా మనం విన్నాం కాబట్టి, ఈ మస్కులర్ డిస్ట్రఫీలో కొన్ని టైప్స్ ఉన్నాయండి. అదేంటంటే డిఎండి, బిఎండి, ఎల్జిఎండి, సిఎండి, ఎఫ్ఎస్హెచ్డి, ఇట్లా కొన్ని టైప్స్ ఉన్నాయి. టైప్స్ ఏదైనా సిమ్టమ్స్ మాత్రం నడుస్తూ నడుస్తూ పడిపోతారు, కింద కూర్చొని లేవలేరు, మెట్లు ఎక్కలేరు, ఇలాంటివన్నీ ఉంటాయి. సో వీళ్ళకి ఏంటంటే ఇంకా సివియర్గా ఉంటుంది నేను చెప్పిన డిఎండి కేసు. ఈ చిన్న పిల్లల్ని చూసిన తర్వాత నాకు అనిపించింది, డిఎండి గురించి తెలుసుకున్న తర్వాత, ఓకే అలా కాదు, మనమే కాదు మనకంటే సివియర్గా ఉన్న ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళు ఉంటారు. సో దాని గురించి తెలుసుకోవడం స్టార్ట్ చేశాను. ఇది మర్చిపోయా. అంటే నాకు ఎలా అనిపించింది అంటే, ఒక ఇద్దరు పిల్లలు ఏడుస్తూ ఉన్నప్పుడు ఒక బొమ్మ అవతల పిల్లకి ఇచ్చినప్పుడు ఏడుపు మానేసి అది చూస్తూ ఉంటది. అంటే ఏడ్చే వాళ్ళు ఇద్దరు, కానీ ఆ ఏడుపు మానేసి ఈ పిల్లని చూసిద్ది. అట్లాగే ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పటికీ ఆ ప్రాబ్లమ్ ని మర్చిపోయి వేరే వాళ్ళు చూసినప్పుడు ఇంతకంటే సివియర్ కదా అని ఒక పాయింట్ వచ్చింది. అక్కడ నాకు కొంచెం అనిపించి ఖచ్చితంగా దీనికి హెల్ప్ చేయాలి, సపోర్ట్ చేయాలి, ఈ కమ్యూనిటీని ఖచ్చితంగా పైకి తీసుకెళ్లాలనిపించింది. ఎందుకంటే డాక్టర్ గా మేము చెయ్యలేము, మాకు తెలుసు. ఒక బేబీ, ఒక చిన్న క్యూట్ పిల్లాడు వచ్చి ఒక డిఎండి అని నోటితో చెప్పటానికే మాకు రాదు, ఎట్లా చెప్పాలో అర్థం కాదు. మాకు దాంట్లో ట్రైనింగ్ కూడా ఉండదు, ఎట్లా బ్యాడ్ న్యూస్ ఎట్లా చెప్పాలి అనేది. మేము నిమ్హాన్స్ లో ఉన్నప్పుడు అన్ని చోట్ల నుంచి వస్తారు మస్కులర్ డిస్ట్రోఫీ పిల్లలు. అక్కడ ఏం చేసేవాళ్ళం అంటే, మాకు సోషల్ వర్కర్స్ అని సెపరేట్ వింగ్ ఉంది. సో ఒకసారి డిఎండి అని మాకు తెలిసింది, మస్కులర్ డిస్ట్రోఫీ ఏదైనా తెలిసింది అంటే, సో మేము ఇట్లా జబ్బు ఉందమ్మా అని వరకే చెప్తాం. నెక్స్ట్ ఏంటి, ఎట్లా ఉండిద్ది అనేది ఎక్కువ చెప్పాం. ఎందుకంటే మేము తెలియకుండా ఏదైనా బ్యాడ్గా చెప్తే బాధపడిపోతారు కదా. సో దీనికి ట్రైన్ అయిన వాళ్ళు ఉన్నారు, సోషల్ వర్కర్స్ అని. సో వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. నెక్స్ట్ ఎట్లా బాబుకి గవర్నమెంట్ నుంచి వాళ్ళకి సపోర్ట్ వచ్చింది, ఫైనాన్షియల్ సపోర్ట్. సో ఆ ఫైనాన్షియల్ సపోర్ట్ ఎట్లా తీసుకోవాలి, స్కూలింగ్ ఎట్లా చేయాలి. ఇప్పుడు అలోపతిలో మెడిసిన్స్ లేవు, సో కొన్ని ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ట్రై చేయొచ్చు. అంటే తీసేసిది రోగం అని కాదు, కొన్ని మెడిసిన్స్ మనం పెడితే క్వాలిటీ ఆఫ్ లైఫ్ బెటర్ గా ఉంటున్నట్టు. మనం ఆ పని చేయలేదనుకోండి, అప్పుడు ఏమైంది, బయటకు వెళ్ళి అక్కడెక్కడో స్టెమ్ సెల్స్ ఇస్తారంట, అక్కడెక్కడో ఇది ఇస్తారని చెప్పేసి లక్షలు లక్షలు ఖర్చు పెట్టేస్తారు. ఒకవైపు ఏమో ఫైనాన్షియల్ గా చితికిపోతారు, రోగంతో సహా అది కూడా వచ్చింది. సో అందుకోసమని అంతా అక్కడే అయిపోయేటట్టు, సో ఏది వాళ్ళకి మొత్తం నాలెడ్జ్ ఉండేటట్టు చేస్తాం. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత అట్లాంటి సిస్టమ్ లేదు.
ఇప్పుడు మస్కులర్ డిస్ట్రోఫీ వాళ్ళు వచ్చారు, నువ్వు బెంగళూరుకి నిమ్హాన్స్కి వెళ్ళు అంటే ఎంతమంది వెళ్ళగలరు? హాస్పిటల్కి రావడమే కష్టం కదా. సో అట్లా ఎవరు ఉన్నారు అన్నప్పుడు నాకు ఇది తెలిసింది. సో వేరే వాళ్ళు ఉన్నారు దీనికి రెగ్యులర్ ఫిజియోథెరపీ చేయించడానికి అన్ని. అంటే ఇప్పుడు 400 మంది పిల్లలు ఉన్నారా నీ కింద? Yes, ma'am. సో ఎవరు రాలేరు హాస్పిటల్కి నాకు తెలుసు. సో వాళ్ళందరికీ మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయించడం దగ్గర నుంచి, మధ్యలో పాపం హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, దాన్ని ఎవరు పట్టించుకుంటారు? అందరు దీన్నే చూస్తారు, కానీ వాడికి పొట్టలో నొప్పి రావచ్చు, లంగ్ ఇన్ఫెక్షన్ రావచ్చు, జాయింట్ పెయిన్స్ రావచ్చు. ఇవన్నీ ఎట్లా మామూలు పిల్లల్లాగా తీసుకెళ్ళలేం కదా. సో ఆ సపోర్ట్ ఇవ్వటానికి అట్లాంటి వర్క్ చేయడం అనేది చిన్న విషయం కాదు, ఇట్స్ ఎ వెరీ బిగ్ థింగ్. దాన్ని కూడా నువ్వు డిసెబిలిటీ పెట్టుకొని కూడా నువ్వు ఫేస్ చేస్తున్నారు, ఇట్స్ ఎ వెరీ వెరీ గ్రేట్ థింగ్. సో అట్లాంటి ఆర్గనైజేషన్స్ ఎన్ని ఉంటే వాళ్ళకి అంత సపోర్ట్, ఎందుకంటే మనకి వేరే సపోర్ట్ లేదు, డాక్టర్స్ వైపు నుంచి సపోర్ట్ రాదు. దానికి తోడు టెస్ట్ అన్ని ఎక్స్పెన్సివ్. ఇప్పుడు జెనెటిక్ టెస్టింగ్ అన్నారనుకోండి, 15-16 వేలు అవుద్దా జెనెటిక్ టెస్టింగ్కి. మజిల్ బయాప్సీ అది కూడా కాస్ట్లీయే. సో మీ వైపు నుంచి మీరు చేసే ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ ఇవన్నీ కూడా చాలా చాలా అవసరం వాళ్ళకి. సో నేను మీ ఫోటో చూశాను, పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. సో ఎట్లా రెస్పాండ్ అయ్యారండి దీనికి? అంటే అంతకు 2019లో అమరావతి రేర్ డిసీజ్ ఆర్గనైజేషన్ స్థాపించిన తర్వాత అప్పటి వరకు ఒక విలేజ్ లో అమ్మాయిగా ఉండి మీడియాల ముందుకు వెళ్ళి మాట్లాడాలంటే భయం వేసిన నేను ఎక్కడైతే ఈ పిల్లలు డిఎండితో సివియారిటీ చూశానో ఇంకా నాకు అంటే ఫైటింగ్ చేయాలి అనే ఒక తత్వం వచ్చేసింది నాకు. అప్పుడు ఎంపీల్ని ఎమ్మెల్యేలని అంటే ఎవరు పడితే వాళ్ళని కలిసేదాన్ని. ఆ క్రమంలోనే పవన్ కళ్యాణ్ సార్ని కూడా కలిశాను. ఛాన్స్ ఇచ్చారు, పిలిచారు, వెళ్ళాను. చక్కగా కూర్చొని విన్నారు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే కూర్చొని ప్రశాంతంగా విని దాన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను అడిగాను, సార్ గవర్నమెంట్ నుంచి మాకు ఏదైతే రావాలో అవి ఇప్పించండి, మా పిల్లలకి ఫిజియోథెరపీ అనేది కాస్ట్లీయే, జెనెటిక్ టెస్ట్ అనేది కాస్ట్లీయే, జర్నీలు అందరిలాంటి బస్సుల్లోనో బైకుల మీద వెళ్ళడానికి అవ్వదు, ఒక పిల్లాన్ని బయటికి తీసుకురావాలి అంటే క్యాబ్లు కార్లు రావాల్సిందే ఖచ్చితంగా, ఎందుకంటే పిల్లలు వెయిట్ ఉంటారు కాబట్టి ఎక్కడికి పడితే అక్కడికి ఎలా పడితే అలా వెళ్ళడానికి అవ్వదు కాబట్టి సెన్సిటివ్ గా ఉంటారు, జారిపోతూ ఉంటారు, అసలు చూడడానికి వీడి పేషెంట్ అయినా అన్నట్టు ఉంటారు. కానీ కంప్లీట్లీ స్టీఫెన్ హాకింగ్ కనుక ఎలా అయితే జెనెటికల్ గా ప్రాబ్లం ఉన్నదో అలాగే మా పిల్లలకి కూడా అలాగే ఉంటుంది. సో అప్పుడు చెప్పినప్పుడు ఆయన విన్నారు, రెస్పాన్స్ వచ్చింది. ఆ విషయంలో నేను చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. పెన్షన్ కూడా పెంచారు కదా వచ్చే మనీని? ఎస్ మ్యామ్. అంతకు ముందు 5,000 వచ్చేది, ఇప్పుడు 15,000 వస్తుంది. ఆ విషయంలో చాలా హ్యాపీ. కాకపోతే ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే మస్కులర్ డిస్ట్రఫీ ఉంది అని తెలిసిన వాళ్ళకి మాత్రమే ఆ సర్టిఫికేట్ ఉంటేనే వస్తుంది. అది అప్లై చేసుకోవడం అందరికి తెలియదు. తెలీదు. పోలియోగా పరిగణించబడుతుంది బయట అది, కానీ అది పోలియో కాదు, మస్కులర్ డిస్ట్రఫీ అని తెలియజేయడానికే చాలా మందికి మేమే తెలియజేసాం. అది పోలియో కాదండి, ఇది డిఫరెంట్, దీనికి మెడిసిన్ లేకపోవచ్చు కానీ మనం క్వాలిటీ లైఫ్ ని పెంచొచ్చు, ఇలా చేద్దాం అన్నప్పుడు మా దానిలో జాయిన్ అవ్వడం, చక్కగా బెనిఫిట్స్ పొందడం, సైకలాజికల్ గా కూడా హ్యాపీగా ఉండడం జరుగుతుంది. బట్ ఫైనాన్సెస్ ఎట్లా హ్యాండిల్ చేస్తారు? ఇప్పుడు మీరు వీల్ చైర్స్ అవన్నీ కూడా చేయించారు కదా చాలా మంది పిల్లలకి, సో ఇవన్నీ ఎట్లా సమకూర్చగలుగుతున్నారు? ఫస్ట్ లో మ్యామ్ ఇట్లా ఆశయం పెట్టుకున్నప్పుడు అసలు అంటే పెద్ద పెద్ద ఐటమ్స్ కదా, నార్మల్ గా చైర్స్ అంటే వెనకాల ఒకరు ఉండాలి, తీసుకెళ్ళాలి అలా. ఇది ఉన్నప్పుడు ఇలాంటి వీల్ చైర్స్ ఉన్నప్పుడు ఒక అవయవం వచ్చినట్టు ఉంటుంది అనమాట ఎక్స్ట్రాగా. ఒక మనిషికి అవయవం ఎలా ఉంటుందో మన బాడీ పార్ట్ లాగా ఈ వీల్ చైర్ కూడా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళడానికి, ఇంట్లో తిరగడానికి ఒక స్వేచ్ఛ అన్నమాట. నేను బయటకు వెళ్తాను, నేను రోడ్డు మీదకి వెళ్తాను, నేను ఏదో ఒక సరుకులు కూడా తీసుకొస్తారు మా పిల్లలు. ఇప్పటి వరకు ఒక 110 వరకు ఇచ్చాం మ్యామ్. అది బయోఫోర్ నుంచి, క్రెడై నుంచి ఇట్లా కొన్ని క్లబ్స్ ఉన్నాయన్నమాట, ఐకాన్ పబ్లిక్ స్కూల్ నుంచి ఇట్లా కొంతమంది సపోర్ట్ చేశారు. ఆ సపోర్ట్ వల్ల జరిగింది. మెటీరియల్ బేస్ గా చక్కగా సపోర్ట్ జరుగుతూనే ఉంది. చాలా హ్యాపీ ఆ విషయంలో మా పిల్లలు.
ఇప్పుడు మరి ఆఫీస్ కి స్టాఫ్ కి ఇవన్నీ ఎట్లా మేనేజ్ చేస్తున్నారు? ఆ స్ట్రగుల్స్ ఉన్నాయి మ్యామ్. అంటే ఇది పెద్ద టాస్క్ కదా, మస్కులర్ డిస్ట్రఫీ అనేది. అంటే నార్మల్ గా ఏదన్నా ఒక వస్తువు ఇచ్చేసి నువ్వు కామ్ గా ఉండ అనేది కాదు. సైకలాజికల్ గా, ఫిజికల్ గా, ఫినాన్షియల్ గా వాళ్ళ అంటే ఫిజియోథెరపీ పరంగా అన్ని కాస్ట్లీయే కాబట్టి మా దగ్గరకు వచ్చి పేరెంట్స్ వచ్చి కూర్చొని మాట్లాడడం కానీ అన్ని ఉంటున్నాయి కాబట్టి కొంచెం ఫినాన్షియల్ బర్డెన్ చాలా ఉంది మా ఎన్జిఓకి అయితే. అది ఓవర్కమ్ చేయాలి. ఇంకా ఫండ్స్ కావాలి మీకు? ఎస్ మ్యామ్. రీసెంట్ గా హెల్త్ మినిస్టర్ ని కలిసారు కదా, ఆయన ఏమైనా హెల్ప్ చేస్తున్నారా సార్? నేను ఆయన ఏం అడిగాను అంటే, ఇప్పుడు జెనెటిక్ టెస్ట్ చేయించాలి అన్నాం అనుకోండి మ్యామ్, ఇప్పుడు ఏపీలో పలానా చోట ఉంది మీరు వెళ్ళి ఫ్రీగా చేయించుకోండి అనే సిచ్యువేషన్ లేదు. నాకు డయాగ్నోస్ చేయించుకోవడానికే నిమ్స్ కి వెళ్ళడానికి 6 years పట్టింది. నార్మల్ గా ఇది తెలియదు మస్కులర్ డిస్ట్రఫీ అని. అది చేయించుకోవడానికి నిమ్హాన్స్ బెంగళూరు అని, నిమ్స్ అని ఇట్లా మన ఏపీలో లేని ప్లేసెస్ చెప్పాల్సి వస్తుంది. లేకపోతే మా ఎన్జిఓ ద్వారా ఎవరినైనా రిక్వెస్ట్లు పెట్టి ఇక్కడికే వచ్చి క్యాంపులు పెట్టి చేయించాల్సి వస్తుంది. అది కూడా ఫ్రీగా కాదు. ఇప్పుడు నిమ్స్ లో కూడా ఫ్రీగా చేయరు జెనెటిక్ టెస్టింగ్, ఎందుకంటే బయటకు వెళ్ళాలి శాంపుల్. ఎస్ మ్యామ్. అసలు జెనెటిక్ టెస్ట్ కాస్టే అంత ఉంటుంది. అంటే డాక్టర్స్ తగ్గించడం అని కాదు, దాని కాస్టే అంత ఉంటుంది. నేనేం అడుగుతున్నాను అంటే, గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది అనుకోండి ఒక హాస్పిటల్ అంటూ, మా పిల్లలు కానీ ఈ సిమ్టమ్స్ చెప్పినప్పుడు వాళ్ళు జెనెటిక్ కౌన్సిలింగ్ దగ్గర నుంచి బ్లడ్ శాంపుల్, జెనెటిక్ టెస్ట్ వాళ్ళే ప్రొవైడ్ చేయగలిగితే ఈ కాస్ట్ తగ్గిద్ది. అంటే ఇక్కడ ప్రాబ్లం ఉందని తెలుసుకోవడానికే రిస్క్ ఫేస్ చేయాల్సి వస్తుంది డయాగ్నోస్ అవ్వడానికి. సో సార్ కొంచెం సపోర్ట్ చేయండి అంటే, సార్ ఎస్ఎంసికి కాల్ చేశారు, ఫర్దర్ స్టెప్ తీసుకుందామని కూడా చెప్పారు. హెల్ప్ చేస్తాను అని చెప్పారు. మనం అదే చెప్పాం కదా, డాక్టర్స్ వైపు నుంచి చేయగలిగే తక్కువ. కానీ కొన్నిసార్లు ఏం చెప్తామంటే ప్రీనేటల్ డయాగ్నోసిస్, అంటే ఒకవేళ ఫ్యామిలీలో ఎవరికైనా ఉందనుకోండి, నెక్స్ట్ జనరేషన్ కి వచ్చిందా లేదా మనం చెప్పొచ్చు. బేబీ పొట్టలో ఉన్నప్పుడే అర్లీ ప్రెగ్నెన్సీ టైంలో మనం బేబీ సెల్స్ తీసి చెక్ చేయొచ్చు అనమాట, ఈ జెనెటిక్ ప్రాబ్లం ఉందా అనేది. సో అట్లా మనం ముందే హెల్ప్ చేయొచ్చు, రాకుండా ముందే ప్రివెంట్ చేయమన్నట్టు. బట్ ఒకసారి నిర్ధారణ అయిన తర్వాత చాలా మంది యాక్సెప్ట్ చేయరు. అంటే పుట్టినప్పుడు బాగానే ఉన్నారుగా, తర్వాత వచ్చింది కదా జెనెటిక్ అని ఎట్లా అంటారు, మా ఫ్యామిలీలో ఎవరికి లేదు కదా ఎట్లా చెప్తారు అని. అట్లా ఉండాల్సిన అవసరం లేదు. ఎవరికి ఏ ఏజ్లో, మేము 30sలో 40sలో వచ్చిన వాళ్ళని కూడా చూసాం. చాలా వరకు కనిపెట్టడానికి మాకే టైం పట్టింది. బట్ ఒకసారి కనిపెట్టిన తర్వాత మా రోల్ అక్కడితో ఎండ్ అయిపోయింది యాజ్ ఎ డాక్టర్. సో మళ్ళీ వాళ్ళు మా దగ్గరకు వచ్చినా మాకేం చెప్పాలో కూడా అర్థం కాదు, ఏం చెప్పాలి. వాళ్ళు ఎందుకు వస్తారు మళ్ళీ మళ్ళీ అంటే, చుట్టుపక్కల వాళ్ళు చెప్తారు చూపించుకో అని. పాపం వాళ్ళు మా దగ్గరికి వచ్చిన, ఏంటి నొప్పులు ఉన్నాయా, కొంచెం రిలీఫ్కి తీసుకో, కాల్షియం తీసుకో, వైటమిన్స్ తీసుకో, ఎక్సర్సైజెస్ చేయి, ఇట్లా చెప్తాం. స్టార్టింగ్ లో పాపం చూస్తాం, మదర్స్ ఎత్తుకొని తీసుకొస్తారు. వాళ్ళు పెరిగే కొద్దీ మదర్ ఏమో ఓల్డ్ అయిపోద్ది, వాళ్ళేమో మెంటల్ గా ఫిజికల్ గా ఎదిగిపోతుంటారు. పెద్దవాళ్ళు బయటికి వస్తే బాత్రూమ్కి వెళ్ళలేరు, మదర్ని అడగాలి అబ్బాయిలు అయితే. సో ఇవన్నీ చాలా సోషల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో వాళ్ళకున్న ఇబ్బందుల్లో కొంచెం మనం చేయగలిగిన పార్ట్ ఇది, రిలీఫ్ ఇవ్వడం. మనకి నాలెడ్జ్ లేకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, చేస్తే హెల్ప్ చేయాలి కానీ ఇబ్బంది పెట్టకూడదు వాళ్ళని. ప్లస్ ఫైనాన్షియల్గా వాళ్ళు ఎర్న్ చేయలేరుగా, కాబట్టి సొసైటీ నుంచి ఖచ్చితంగా సపోర్ట్ కావాలి. అది ఏ విధంగా అయినా, గవర్నమెంట్ అయినా ఎన్జిఓస్ అయినా కూడా అట్లా ఏదో ఒక రకంగా. సో మీకున్న డిటర్మినేషన్కి ఇంతవరకు తీసుకొచ్చారు. విత్ టైం నాకు తెలిసి దానికి ఇంకా ఫండ్స్ ఇంకా అంతా వచ్చే కొద్దీ, ఇప్పుడు 400 ఉన్నారు, స్టేట్ మొత్తం తీస్తే 400 ఏంటి, వేలల్లో ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా ఒకసారి దీని గురించి తెలిస్తే, మేబీ అందరూ యాడ్ అయ్యారనుకోండి, ఆర్గనైజేషన్ స్ట్రెంగ్తన్ అవుద్ది. ప్లస్ ఆ అవేర్నెస్ జనాల్లో వచ్చింది, ఓకే మస్కులర్ డిస్ట్రోఫీ అంటే ఇది అనే అవేర్నెస్ వచ్చింది. దాని గురించి ఉన్న అపోహలు ఇవన్నీ తగ్గిపోతాయి. అండ్ వాళ్ళ లైఫ్, మనం ఒక మీనింగ్ఫుల్ లైఫ్, ఒక హ్యాపీ లైఫ్ అనేది ప్రతి కిడ్కి, ప్రతి పర్సన్కి ఉండాల్సిందే. ఆ డిగ్నిటీని, ఆ హ్యాపీనెస్ అయినా మనం ఇవ్వగలం. రీసెర్చ్ అయితే యాక్టివ్గా జరుగుతూ ఉంది.
రీసెంట్ గా డిఎండికి ఒక డ్రగ్ వచ్చింది. ఇంకేముంది, ఇంకొన్ని ఇయర్స్ లో వచ్చేస్తాయి జెనెటిక్ డిసీజెస్ కి ట్రీట్మెంట్ వచ్చేస్తాయి. సో అది మనకి హెల్ప్ అయ్యేంత వరకు మనం ఎట్లాగైనా సర్వైవ్ అవ్వాలి. రీసెర్చ్ కన్నట్టు అసలు ఎక్స్పెన్సివ్ రీసెర్చ్ అనేది, మనం దాంట్లో ఏమీ చేయలేకపోవచ్చు. బట్ అట్లీస్ట్ ఇట్లా అయినా మనకున్న ఫైనాన్సెస్ తో అందరూ హెల్ప్ చేస్తే, గవర్నమెంట్ కానీ అందరూ ఇండివిజువల్స్ కానీ హెల్ప్ చేస్తే సమ్ మీనింగ్ఫుల్ లైఫ్ అయితే ఇవ్వగలం. సో మీరు చేసే పని అందరూ చేయలేరు, దానికి చాలా డిటర్మినేషన్ అవసరం. బట్ ఐ హోప్ మిగతా వాళ్ళు ఇంత డిటర్మినేషన్తో చేయలేకపోయినా ఆర్గనైజేషన్ ని సపోర్ట్ చేయగలిగితే చాలా హెల్ప్ చేసినట్టు. ఓకే, సో మీ వైపు నుంచి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఎస్ మ్యామ్, నేనైతే ఫస్ట్ మస్కులర్ డిస్ట్రఫీ పేరెంట్స్కి చెప్తున్నాను, సైకలాజికల్గా మీరు స్ట్రాంగ్గా ఉండి మాతో కలిసి నడవండి. ఫస్ట్ పాయింట్, ఎవరో ఏదో అనుకుంటారు, చుట్టుపక్కల వాళ్ళు చూస్తున్నారు, ఈ ప్రాబ్లం చెప్తే ఏమనుకుంటారు అనేది పక్కన పెట్టండి. ఎగ్జాంపుల్, ఈరోజు మదర్స్ డే కదా, అందరు మదర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పడం ఒకటైతే, నిజం చెప్తున్నాను, మస్కులర్ డిస్ట్రఫీ లాంటి రేర్ డిసీజెస్తో బాధపడుతున్న పిల్లల్ని చూసే పేరెంట్స్కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ అండి నేను ఆ విషయంలో. ఎందుకంటే ఒక తల్లి, ఎప్పుడు ఈ మాట చెప్తాను నేను, 9 నెలలు మాత్రమే బిడ్డని తన కడుపులో మోస్తుంది, కానీ మస్కులర్ డిస్ట్రఫీతో బాధపడే తల్లి తండ్రి ఇద్దరు కూడా వాళ్ళు జీవితాంతం వరకు మోయాలి ఆ పిల్లల్ని, వాళ్ళకి ఎంత ఏజ్ వచ్చినా సరే. అలాంటి స్ట్రగుల్ ఉన్న ఈ డిసీజ్ని మనం ఏం చేయాలి అంటే ఫైట్ చేయాలంటే ముందు తెలుసుకొని యాక్సెప్ట్ చేయాలి. వచ్చిన దాన్ని మనం ఏం చేయలేం కాబట్టి ఆ తర్వాత దాన్ని యాక్సెప్ట్ చేసి ఖచ్చితంగా ఓవర్కమ్ చేయొచ్చు. ఫిజియోథెరపీలు ఉన్నాయి, డైట్ తీసుకోవచ్చు, పిల్లల క్వాలిటీ ఆఫ్ లైఫ్ని పెంచవచ్చు. మీరు డ్రగ్ మెడిసిన్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు, కానీ అది వచ్చే వరకైనా మన పిల్లల్ని మనం కాపాడుకోవాలి ఫస్ట్. అది తీసుకునే క్యాపబిలిటీ పిల్లలకు కావాలి కదా. సో అందుకని హెల్దీగా ఉంచండి ఫస్ట్. ఎలాగో తెలియకపోతే అమరావతి రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్లో జాయిన్ అయ్యి పెన్షన్ అప్లై చేయడం ఎలాగా, సదరం ఎలా అప్లై చేయాలి, ఫిజియోథెరపీ ఎలా చేయించుకోవాలి, సైకలాజికల్గా ఎలా ఉండాలి, అండ్ బ్రైట్ బిగినింగ్స్ ఎడ్యుకేషన్ అని చిన్న పిల్లలకి డైలీ జూమ్ సెషన్స్ జరుగుతాయి. పిల్లలు రోజు మ్యామ్ క్లాసెస్లో ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఎడ్యుకేషన్ నేర్చుకుంటూ సాంగ్స్ పాడుతూ యాక్టివిటీస్ చేస్తూ, రెగ్యులర్ స్కూలింగ్ వెళ్ళరు కాబట్టి అది జరుగుతుంది. ఉమెన్స్ కి సపరేట్ గా ఎలా కేరింగ్ తీసుకోవాలి మస్కులర్ డిస్ట్రఫీలో అని వాళ్ళకి సెషన్స్ ఉంటాయి. ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి అవి యూటిలైజ్ చేసుకోండి. ఒక కమ్యూనిటీగా ఉంటే ఏమవుతుందంటే గవర్నమెంట్ నుంచి కూడా యాక్టివ్నెస్ వస్తుంది. అంటే ఒక ప్రాబ్లం తెలియకుండా నార్మల్గా అంటుంటారు కదా, అడిగితేనే అమ్మ అన్నం పెడుతుంది అంటే, సొంత మన అమ్మే అడగకుండా అన్నం పెట్టదు. మరి గవర్నమెంట్ కి ప్రాబ్లం ఉందని చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? నేను ఇంట్లోనే ఉంటాను, ఈ సమాజం ఏమన్నా అనుకుంటది అంటే అవ్వదు కదా. సో బయటికి రండి, ఏం కాదు. ఎవరైనా మనల్ని ఏదో చేస్తారని పక్కన పెట్టి ఫేస్ చేద్దాం. ముందు మెడిసిన్ రావాలంటే ఒక డేటా కావాలి. ఆ డేటా కావాలి అంటే మీరు బయటికి రావాలి. సిగ్గుపడుతూ భయపడుతూ కూర్చుంటే ఖచ్చితంగా సొల్యూషన్ రాదు. సో నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, అమరావతి రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్ అనేది ఇవన్నీ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి దీనికి సపోర్ట్ చేయండి. చాలా మంది పిల్లల లైఫ్లో హ్యాపీ నింపిన వారు అవుతారు. ఎన్నో ఎన్జిఓస్కి సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇది చాలా డిఫరెంట్, ఎందుకంటే ఒక డెత్తో పోరాటం అనమాట. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇంక్లూడింగ్ మీ, అంటే నార్మల్గా ఉన్న వాళ్ళతో అయినా చెప్తాను, ఇది ఎవరైనా అంతే. మనం కేర్ తీసుకోకపోతే చెప్తున్నాను, కేర్ తీసుకుంటే రిస్క్ ఏముండదు. కేర్ తీసుకోవడం అంటే ఇప్పటి వరకు చెప్పిన ఫిజియోథెరపీలు ఇవన్నీ ఈ తీసుకోకపోతే ఎవరికైనా, ఇప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఇలా టాబ్లెట్ వేసుకోవాలి అని తెలియకపోతే కాంప్లికేషన్ అయింది కదా. ఇలాగే మస్కులర్ డిస్ట్రఫీ వచ్చింది, ఆ తర్వాత ఏం చేయాలో చేయకపోతే కూడా కాంప్లికేషన్ అవుతుంది. అసలు ప్రాబ్లమ్ కాంప్లికేషన్ అవ్వడం వల్ల జరుగుతుంది, మస్కులర్ డిస్ట్రఫీ వల్ల జరగట్లేదు. నిజం మ్యామ్, నేను తెలుసుకున్నది ఇదే. మస్కులర్ డిస్ట్రఫీ రావడం వల్ల జరగట్లేదు, ఏదన్నా రిస్క్ జరిగితే కేరింగ్ తీసుకోవడం రాకపోవడం వల్ల జరుగుతుంది. ఫిజియోథెరపీ అంటే తెలీదు, అంటే కొంతమంది తెలిసినా చేయించడానికి ఎఫర్ట్ పెట్టలేని వాళ్ళు ఉన్నారు. నా ఎయిమ్ ఏంటి అంటే ఒక కేర్ హోమ్ పెట్టి దాన్ని రిహాబ్ సెంటర్ గా అన్ని ప్రొవైడ్ చేయాలి ఒక చోటే.
అప్పుడు ఏమవుతుందంటే పిల్లలు చక్కగా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తారు. అవును, అక్కడ ఉండొచ్చు, వెళ్ళి ఉండొచ్చు. రావడం అనే డిఫికల్ట్ టాస్క్ ఉండదు. ఉండదు. కరెక్ట్. దానికి ఫండ్స్ అనేది చాలా చాలా అవసరం. అవసరం. ఇది చిన్న టాస్క్ కాదు. బిగ్ డ్రీమ్, బట్ నువ్వు సాధిస్తావు, నువ్వు Thank you, చేయగలవు. ma'am. ఓకే. సో ఓకే, ఐ హోప్ అందరూ కూడా ఇట్లాంటి వాటికి ఈ ఎన్జిఓకి సపోర్ట్ చేస్తారు అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.